తిరువూరులో కొలికపూడి పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. ఆయనపై వ్యతిరేక వర్గం భగ్గుమంటోంది. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కొలికపూడికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా గళవెత్తిన పరిస్థితి. అయితే అధిష్టానం కూడా దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎవరు కూడా ససేమేరా అంటున్నారు. కొలికపూడితో వర్క్ చేయడం అసాధ్యం అని చెప్తున్న పరిస్థితి అయితే మనకి తిరువూరులో కనిపిస్తోంది. అదే అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి. సో ఏంటి కొలికపూడి భవితవ్యం ఏమై ఉండబోతోంది? అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళందరినీ ఒక తాటికిపై తెచ్చే ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? నేను చెప్పేది వినండి ఫస్ట్ సురేందర్. డే 1 నుంచి కూడా కొలికపూడి హలో పూర్తిగా కొలికపూడి శ్రీనివాస్ పంచాయతీ అయితే టీడీపీ అధినాయకత్వానికి పూర్తిగా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల టార్గెట్గా కొలికపూడి వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇటు మీడియాని కూడా కొలికపూడి వదలని పరిస్థితి. దీంతో ఈ పంచాయతీ అంతా కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. దీంతో వెంటనే టీడీపీ 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వివరణ ఇవ్వాలంటూ కొలికపూడిని ఆఫీస్కి పిలిచి తలంటిన పరిస్థితి. కొలికపూడి చెప్పిన సమాధానంతో ఏకీభవించిన అధిష్టానం నియోజకవర్గంలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పారు. నిన్న సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఆ నియోజకవర్గంలో ఉండే 4 మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిచినా ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు రాకపోవడంతో టీడీపీ నేతలంతా కూడా తల్లపట్టుకున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వెళ్ళిన వర్ల రామయ్య కానీ కేశినేని చిన్ని ఎంపీ కానీ ఇద్దరు కూడా తల్లపట్టుకున్న పరిస్థితి. ఎవరైతే తొమ్మలపల్లి ఉన్నాడో, సర్పంచ్గా పనిచేస్తున్నాడో, చిట్యాల్లో దీనికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ కూడా పెట్టాడు. కొలికపూడి వ్యవహార శైలి బాగాలేదు, ఖచ్చితంగా మార్చుకోవాలి, ఈయన మాకు వద్దు అంటూ వాళ్ళంతా నినాదాలు చేసిన పరిస్థితి. అయితే ఆ సమావేశాన్ని మమ అనిపించడం కోసం ఒక ప్రయత్నం చేశారు. 25 మంది సభ్యులతో మేము ఒక కమిటీ వేస్తాం. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికని అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాము. తర్వాత కొలికపూడి శ్రీనివాస్ పైన చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు వెయిట్ చూడాలంటూ కూడా రామయ్య కానీ కేశినేని కానీ చిన్ని కానీ చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు జరిగిన పొరపాట్లను అంగీకరిస్తున్నాను, ఇక్కడి నుంచి పొరపాట్లు జరగవు, కార్యకర్తలందరినీ నేను కలుపుకొని వెళ్తానంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కార్యకర్తలంతా వ్యతిరేకించారు. ఈ కొలికపూడి శ్రీనివాస్ మాకొద్దు, ఎమ్మెల్యేని ఈయన స్థానంలో వేరే ఇన్ఛార్జిని నియమించండి అంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఎవరిని కూడా మీడియాని కూడా కనీసం లోపలికి ఎలవ్ చేయలేని పరిస్థితి. ఎవరైతే వీడియోలు రికార్డ్ చేశారో ఆ వీడియోలు కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలు డిలీట్ చేసిన పరిస్థితి. కేవలం కొలికపూడి అనుచరులుగా ఉన్న వాళ్ళని మాత్రమే సమావేశానికి పిలిచి కొలికపూడి పద్ధతి బాగుందని చెప్పి, పనితీరు బాగుందని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేశారు. దీంతో మిగతా కార్యకర్తలంతా కూడా కొలికపూడి మీద వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత రసాబస ఏర్పడింది. దాదాపు ఒక పూట నిర్వహించాల్సిన సమావేశం అరగంటలోనే ముగించుకొని తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి రామయ్య కానీ కేశినేని చిన్నికి కానీ వచ్చిందనే చెప్పాలి. టీడీపీ అధినాయకత్వం మాత్రం కొలికపూడి విషయంలో ఇంకా సీరియస్గానే ఉంది. కార్యకర్తలంతా కూడా కొలికపూడి మాకొద్దు అంటూ అక్కడ భీష్మించుకునే పరిస్థితి అయితే తిరువూరులో కనిపిస్తుంది. హరి. ఓకే, రైట్ సురేంద్ర.